హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు మనం పూర్తి స్థాయిలో అసలు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ కి ఏపీ వెబ్సైట్ 2026 కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో మనం కేవలం క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు. సో వన్స్ అది చేసుకోవడం చాలా ఈజీ. అది చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ లో డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. చాలా డీటెయిల్స్ అడుగుతుంది. మనం స్టడీ సర్టిఫికేట్స్ కూడా అందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా 3 స్టేజెస్ ఉన్నాయి అన్నమాట. అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ లో మనం ఫిల్ చేసేటప్పుడు కూడా అక్కడ మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని కూడా స్టేజెస్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలి, ఏం రాయాలి అనేది మీకు ఒకసారి చెప్తాను. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫీజు పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 600, ఓసీ బీసీ పిల్లలు అయితే 1200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి, దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ ఏందో ఒకసారి మీకు చూపిస్తానండి. జాగ్రత్తగా 1 by 1 చూడండి. దాని తర్వాత మనం ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియోని సింపుల్ గా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఎందుకంటే ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. సో మై ఆడిబుల్ అండ్ విజిబుల్ అండి. కనిపిస్తున్నానా వినిపిస్తున్నాను ఒకసారి చెప్పండి. కనిపిస్తున్నానా వినిపిస్తున్నాను ఒకసారి చెప్పండి. ఎస్ ఎస్ ఐఎమ్ ఆడిబుల్ అండ్ విజిబుల్. రైట్. సో లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఒకవేళ ఎవరైనా జేఈ కోసం కానీ వెబ్సైట్ కోసం కానీ 2027 కోసం ప్రిపేర్ అవుతా ఉంటే ద బెస్ట్ బ్యాచ్ ఇన్ ఆన్లైన్ దట్ ఈస్ అచీవర్స్. సో ఇందులో మీకు పూర్తిగా 1 year పాటుగా మే వరకు మొత్తం మీకు వెబ్సైట్ కానీ ఫస్ట్ మెయిన్స్ కానీ మధ్యలో క్రాష్ కోర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి కేవలం 2,999 మాత్రమే. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. సో రైట్, ఇప్పుడు మనం హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ నౌ. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ చేస్తాం. సో ఈ రిజిస్ట్రేషన్ నౌ అనే దాని గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. బట్ వన్స్ లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ అక్కడ అడుగుతుంది. చాలా మంది పిల్లలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకోసం అని చెప్పి మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీ ముందరకైతే రావడం జరిగింది. రైట్. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నౌ లో కొట్టారు. సో మీరన్ని కూడా డీటెయిల్స్ లైక్ ఇక్కడ అడుగుతున్న ప్రతి డీటెయిల్స్ అంటే వెబ్సైట్ కు ఆల్రెడీ ఇక్కడ వెబ్సైట్ సెలెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ అది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ని 2 సార్లు ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ని కూడా 2 సార్లు ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క ఆధార్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఒక టిక్ బాక్స్ ఉంటుంది. టిక్ చేసేసి జనరేట్ ఓటీపీ అనగానే మీ మొబైల్ కి ఏ మొబైల్ కి ఆధార్ తోటి లింక్ అప్ అయి ఉన్న మొబైల్ కి నాకు తెలిసి దానికి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్లు రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోద్ది. జరిగిన తర్వాత అప్పుడు మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజర్ ఐడి అనేది మీకు క్యాప్ యూజర్ ఐడి వస్తుంది. తర్వాత సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ ఏది పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ మొబైల్ కి అయితే పాస్వర్డ్ వచ్చేస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఈ రెండు మీరు నోట్స్ లోనో ఒక దగ్గర రాసుకోండి. రాసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది. ఇప్పుడు లాగిన్ అవుతారు. ఏంది? క్యాండిడేట్ లాగిన్ అవుతారు. సో అంటే మళ్ళీ మీరు హోమ్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనపడుతుంది. సింపుల్ గా మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ చేస్తారు. క్యాండిడేట్ లాగిన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మీరు వెబ్సైట్ కి సంబంధించిన దాంట్లో క్యాండిడేట్ లాగిన్ అవుతారు. కొంతమంది పిల్లలు సార్ నేను ఇక్కడ లాగిన్ అవుతా సార్, ఇక్కడ లాగిన్ అవుతా అంటే ఇక్కడి నుంచి మీరు అవ్వచ్చు, లేదా క్యాండిడేట్ లాగిన్ నుంచి కూడా అవ్వచ్చు. సో క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత నుంచి అసలైన కార్యక్రమం ఉంటుంది. జస్ట్ మనం ఇప్పుడు చేసుకుంది ఏంటంటే క్యాప్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకున్నాం. వెబ్సైట్ కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మనం ఇంకా పూర్తిగా ఫిల్ చేయలే. సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాతనే ఫీజు పేమెంట్ చేసిన తర్వాతనే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ కి పోతాం. సో అది ఎట్లా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో క్యాండిడేట్ లాగిన్ చేశారు. దీని మీద కొట్టారు, లేదా ఇక్కడైనా ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ అని. దీని మీద క్లిక్ చేస్తే లోపల క్యాండిడేట్ లాగిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ ఐడి ఉంటుంది. అది తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నాడు మీకు మొబైల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ 2 కొట్టేసి క్యాప్చా ఇక్కడ కొడతారు. కొట్టగానే సైన్ ఇన్ అయిపోతారు. వెంటనే సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనపడుతుందండి. ఈ విధంగా కనపడుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డాష్ బోర్డ్ లో అంటే ఇక్కడ ఈ కలర్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇందులో స్టెప్స్ ఉన్నాయి.
ఏమేమి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? సరే డేట్ కరెక్ట్ కనబడట్లేదు. సో స్టెప్స్ ఏ ఉన్నాయంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ స్టేటస్ ఓకే అయింది, రిజిస్టర్ చేసుకున్నారు, పలానా డేట్ రోజున మీరు రిజిస్టర్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫ్రమ్ ఇప్సెట్ అని కనపడుతుంది ఇక్కడ, అప్లికేషన్ ఫ్రమ్ ఇప్సెట్. దాని కింద పెండింగ్ అని కనపడుతుంది, పెండింగ్ లోపల కింద మీకు రిమార్క్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ యువర్ బేసిక్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్. ఈ అప్లికేషన్ ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని అంటది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇది అయిపోవాలి. ఫస్ట్ ఇక్కడ చాలా డీటెయిల్స్, మనం అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ కూడా చేయాలి. ఇక్కడే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన దాంట్లోకి పోతాం, అక్కడ వెబ్ ఆప్షన్స్ పెడతాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మనకి 25th జూలై నుంచి స్టార్ట్ అయిద్దండి. 25th జూలై నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి అలాట్మెంట్ వస్తుంది. అదంతా కూడా మళ్ళీ మీకు సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ నౌ ఈ పేమెంట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి కదా, 600 1200 కట్టిన తర్వాతనే కదా మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ఏందో ఒకసారి మనం చూద్దాం. రైట్, సో మీరు ఇక్కడ దీని మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మిమ్మల్ని ఇందులోకి తీసుకెళ్తుంది. ఇక్కడ 3 ఉన్నాయండి. ప్రొఫైల్ ఒకటి ఉంది, అకాడమిక్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అని ఒకటి ఉంది, ఒకటేమో ప్రీవ్యూ అని ఉంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ప్రొఫైల్ ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని కొట్టగానే మీకు ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. సో ఇందులో మీ ఆధార్ నెంబర్ ఇందాక స్టార్టింగ్ లో ఇచ్చారు కదా రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆధార్ నెంబరు, ఫుల్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నెక్స్ట్ ఫాదర్స్ నేము, మదర్స్ నేము, మొబైల్ నెంబరు, రిలీజియన్ లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజన్ కొట్టండి. కొట్టిన తర్వాత హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది ఒక రిలీజన్ ఉంటుంది. సో ఆ రిలీజన్ పైన మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్. దాని తర్వాత క్యాస్ట్ కూడా ఆల్రెడీ మీకు ప్రీ డిఫైన్డ్ గా లోపల ఉంటుంది. బట్ సబ్ క్యాస్ట్ మీద మీరు క్లిక్ చేసి, సబ్ క్యాస్ట్ మీద క్లిక్ చేసి క్యాస్ట్ లో మీ సబ్ క్యాస్ట్ పేరు ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మైనారిటీ స్టేటస్ ఇక్కడ ఎస్ ఉంటే అప్లికేబుల్ అని వస్తుంది, నో ఉంటే నాట్ అప్లికేబుల్ అని వస్తుంది, చెక్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ప్రాపర్ గా ఒక ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. దాని తర్వాత పేరెంట్ ఆర్ గార్డియన్ మొబైల్ నెంబర్, మీ మా నాన్నగారిది కానీ అమ్మగారిది కానీ 2 మొబైల్ నెంబర్లు ఇవ్వండి. ఇది ఫాదర్ది అయితే ఇక్కడ మదర్ది ఇవ్వండి. ఓకేనా, 2 మొబైల్ నెంబర్లు ఇవ్వండి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, మీరు ఎలిజిబుల్ అనే కాదా అనేది కూడా ఇస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీ ఫోటో వస్తుందండి, స్టూడెంట్ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఫోటో వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ప్రొఫైల్. ఇంకా కిందికి వెళ్తారు, ఇంకా కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా వస్తాయి. లైక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, లైక్ మీ ఇంటి అడ్రస్ అనమాట. డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్? ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్. తర్వాత డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ మీద కొడితే డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ లో ఉన్న మండల్ ఉంటుంది, మండల్ సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ ఉంటుంది, విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ ని రాయండి. డోర్ నెంబర్, ఇంటి నెంబర్ ఉంటుంది, ఇంటి నెంబర్ రాయండి. ల్యాండ్ మార్క్ దేనికి దగ్గరగా ఉంది, ఏ ల్యాండ్ మార్క్ సార్, పెట్రోల్ బంక్ పక్కన లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కి వెనకాల ఇట్లాగా ఒక ల్యాండ్ మార్క్ కూడా రాసేయండి. అయిపోయింది, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి. ఇంకా స్క్రోల్ చేయండి. చేస్తే స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉందా లేదా, నో అయితే నో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత అదర్ రిజర్వేషన్స్ లైక్ క్యాప్ కానీ, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫర్ పర్సనల్స్ అనమాట క్యాప్ అంటే, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ గేమ్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, లేదా ఎక్స్ట్రా కరికులం కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయా ఉంటే మీరు ఇది సెలెక్ట్ చేశారనుకోండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ లోకి పోయిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ కనపడుతున్న అదర్ రిజర్వేషన్స్ కనుక సెలెక్ట్ చేయకపోతే దెన్ యూ విల్ గెట్ హియర్ లాట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. డిస్ట్రిక్ట్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఓపెన్ అయింది. మీరు మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మీకు దగ్గరగా ఉన్న ఒక హెల్ప్ లైన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అయిపోయింది. ఏది ఈ అదర్ రిజర్వేషన్స్ మీకు లేకపోతే, ఒకవేళ అదర్ రిజర్వేషన్స్ కనుక ఉంటే, స్పెషల్ రిజర్వేషన్స్ కనుక మీకు ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేదా ఇవి కానీ ఒకవేళ ఉంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి ఎన్సీసీ ఉందనుకోండి, మీరు ఎన్సీసీ క్లిక్ చేయగానే ఇక్కడ కేవలం మీకు ఏం కనపడుతుంది అంటే పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ మాత్రమే కనపడుతుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ ఇక్కడ ఒక్క దగ్గర ఉంటుంది అనమాట, బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటుంది. అది అక్కడికి పోయి మనం రిజిస్ట్రేషన్ అక్కడ చేయించుకోవాలి. అంటే మీరు ఈ సర్టిఫికేట్స్ ని అక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట, ఫిజికల్ గా ఇవ్వాలి వెళ్ళి. సో హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయగానే కేవలం ఒకటే కనపడుతుంది. బట్ ఎవరికైతే ఈ స్పెషల్ రిజర్వేషన్స్ కనుక లేవో, సో 1 2 3 4 5 ఇది 6, ఈ 6 లో ఏదో ఒకటి లేదో వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రకరకాల హెల్ప్ లైన్ సెంటర్స్ వస్తాయి. ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిల్లలు కూడా అడుగుతున్నారు, సార్ హెల్ప్ లైన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఆ హెల్ప్ లైన్ సెంటర్ కి డైరెక్ట్ గా వెళ్ళాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నేను అక్కడికి వెళ్ళాలని అంటున్నారు. మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లోనే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మరి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఎందుకు సార్ అంటే, ఏదన్నా రేపు మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, సర్టిఫికేట్ లో సరిగా ఏదన్నా మిస్టేక్ ఉంది,
లేదా సర్టిఫికేట్స్ లో ఏదైనా రాంగ్ ఉంది, లేదా సర్టిఫికేట్స్ మీరు ఎన్నిసార్లు ఫోటో తీస్తున్నా మీకు క్లారిటీ రావట్లేదు, ఇంకా ఏదన్నా ఇతర ప్రాబ్లమ్స్ మీకున్నా వాళ్ళకి అనిపించినా గానీ మనం ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి డైరెక్ట్ గా ఒరిజినల్ సర్టిఫికేట్ ని వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఆ హెల్ప్ లైన్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది. ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో ఒకటి కాకుండా మీకు దగ్గరగా ఉన్న డిస్ట్రిక్ట్ లోనే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతారు. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఈ ప్రొఫైల్ కి సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ దాంట్లోకి పోతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇక ఇందులో మీకు అన్ని కూడా 6th క్లాస్ కి సంబంధించింది, ఎక్కడ చదువుకున్నావు, ఏ డిస్టిక్, స్కూల్ పేరు ఏంది, 7th డిస్టిక్ ఏంది, స్కూల్ పేరు ఏంది, 8th ఎక్కడ డిస్టిక్, స్కూల్, 9th 10th, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ అని చెప్పి మీకు డిస్టిక్ అండ్ కాలేజ్ నేమ్ లో అడుగుతారు అనమాట. మీరు ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. యాజ్ పర్ దిస్ మీకు స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ విజయవాడలో చదివారు, కృష్ణా డిస్టిక్, ఆ స్కూల్ పేరు రాయండి, కృష్ణా డిస్టిక్ ఆ స్కూల్ పేరు రాయండి. లేదా ఇంకొకటి పోయి మీరు వైజాగ్ లో చదివారు అనుకోండి, ఏది 7th 8th వైజాగ్ లో చదివారు అనుకోండి, ఇక్కడ వైజాగ్ విశాఖపట్నం రాసి ఆ స్కూల్ పేరు రాయాలి. అట్లా మీ దగ్గర ఎన్ని డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, ఏ స్కూల్ పేరు ఏంది లేదా కాలేజ్ పేరు ఏంది అని రాస్తారు. రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ ఆల్ ద స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ ఎ సింగిల్ పీడిఎఫ్. ఈ స్టడీ సర్టిఫికేట్ అన్ని కూడా సింగిల్ పీడిఎఫ్ లాగా మనం కన్వర్ట్ చేయాలి. సింగిల్ పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, కొంతమంది పిల్లలకి దీన్ని కన్వర్ట్ చేయడం రావట్లేదు. మీకు సింపుల్ గా చెప్తాను. మొబైల్లో మీరు స్టడీ సర్టిఫికేట్స్ ని ప్రాపర్ గా ఫోటోలు తీయండి. ఒక 4 ఫోటోలు వచ్చినాయి, 4 స్టడీ సర్టిఫికేట్ ఉన్నాయి అనుకుందాం మీ దగ్గర, 6th నుంచి 12th వరకు 4 తయారైనాయి. ఫోటోలు తీసుకున్నారు కదా, ఈ ఫోటోస్ ని మీరు మొబైల్లో నుంచి కానీ లేదా ల్యాప్టాప్ నుంచి కానీ ఆన్లైన్ లో ఇమేజ్ నుంచి పీడిఎఫ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ రాయండి కన్వర్ట్ ఇమేజ్ టు పీడిఎఫ్, ఇమేజెస్ టు పీడిఎఫ్ అని కొడితే మీకు ఏదో ఒకటి ఓపెన్ అయింది సైట్, అందులోకి పోండి. అది సెలెక్ట్ ఇమేజెస్ అని అంటే ఒక 4 ఇమేజెస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటే అదే పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. బట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది మాత్రం పీడిఎఫ్. దాన్ని మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ పెట్టుకొని చూస్ ఫైల్ అని అంటే ఫైల్లోకి పోయి అది మీకు ఆ నేమ్ చూపిస్తుంది. నేమ్ స్టడీ సర్టిఫికేట్ అని రాసుకోండి. సో అది మీరు ఇక్కడ చూజ్ చేసుకుంటారు, ఇక్కడ ఎనేబుల్ అయిపోద్ది. తర్వాత లోకల్ రీజన్ మీరు ఏ కిందికి వస్తారా లేదా ఇక్కడ ఆల్రెడీ కనపడుతూనే ఉంటది. దాని తర్వాత SSCR ఇట్స్ ఈక్వలెన్స్ 10th క్లాస్ కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు ఇక్కడ కొడితే ఇయర్ అనేది వస్తుంది, అండ్ హాల్ టికెట్ నెంబర్ కూడా. తర్వాత ఇంటర్ ఆర్ ఈక్వలెంట్, ఇంటర్ లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న కోర్సు దాంట్లో అంటే మీరు ఇంటర్మీడియట్ చదివారు కదా, బోర్డు ఏంది, ఏ బోర్డు, తర్వాత కోర్స్ ఏంది అంటే ఎంపీసా బైపీసా అనేది. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎన్ని, నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, టోటల్ పర్సంటేజ్ అనేది ఇక్కడ అడుగుతుంది డీటెయిల్స్. సో మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతారు. ఇక్కడ వరకు ఇది ఇంత సేవ్ అండ్ కంటిన్యూ అని కొడతారు. నెక్స్ట్ పోగానే కొంచెం కింద ఇంకొంచెం ఓపెన్ అయింది. సో అప్లికేబుల్ స్పెషల్ కేటగిరీస్ లైక్ యు ఆర్ అప్లికేబుల్ టు లోకల్ ఏయూ అని వచ్చింది, అంటే మీరు ఏ కిందికి వస్తారని వచ్చింది. ఇది కరెక్ట్ అయినా కాదా. దాని తర్వాత యు ఆర్ అప్లికేబుల్ టు మైనారిటీ కేటగిరీ, అంటే నీకు మైనారిటీ ఉంది అని కూడా వచ్చింది, కరెక్టా కాదా. తర్వాత ప్రొసీడ్ అని కొట్టండి. లేదు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టి మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ అని కొడతారు. కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇవంతా కూడా కన్ఫర్మేషన్ అడుగుతుంది మళ్ళీ ఒకసారి మిమ్మల్ని. సో అది ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇందాక దాకా ఫిల్ చేసిన డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తుంది. చూపించిన తర్వాత నెక్స్ట్ ప్రీవ్యూలోకి పోతారు. ఇప్పుడు దాకా మనం చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవ్యూలో. సో అందులో ఇక్కడ ఏంటంటే ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ అప్లికేబుల్ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వెరిఫైడ్ అండ్ కరెక్ట్ మీద క్లిక్ చేయాలి. వెరిఫైడ్ అండ్ కరెక్ట్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తేనే మీకు కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేది ఎనేబుల్ అవుద్ది. కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేది ఎనేబుల్ అవుతుంది అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నట్లుగా అనమాట. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నట్టుగా ఓకే అని కొట్టిన తర్వాత ఇక్కడ ఓకే అని కొట్టి తర్వాతనే కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేది ఎనేబుల్ అవుద్ది. అది మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. ఓకే మీద కొడతారు. ఓకే మీద కొట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయింది. ఏమైంది, అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయడం అయింది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, క్యాప్ లాగిన్ లోకి పోయాం, లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, దాని తర్వాత ప్రీవ్యూ కన్ఫర్మ్ చేసేసినాం. కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంజనీరింగ్ వెబ్సైట్ అని చెప్పి కనపడుతుంది. సో ఇంజనీరింగ్ వెబ్సైట్ లో ఇక్కడ పేమెంట్ ఒకటి ఉంది, పెండింగ్ అని కనపడుతుంది, వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అని కనపడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను పేమెంట్ ఉంది కదా, ఈ పేమెంట్ చేస్తేనే నాకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. బట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఓపెన్ అయితే 25th ఓపెన్ అయితే ఇప్పుడే మనం పెట్టుకోవడానికి కుదరదు. సరే పేమెంట్ అని చెప్పాం, పేమెంట్ పెండింగ్ లో ఉంది కదా. సో నేను పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద కొడతా. ఇట్లా కొడతా. కొట్టిన తర్వాత నాకు పేమెంట్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట. అంటే మీ క్యాస్ట్ ని బట్టి, కేటగిరీని బట్టి మీకు అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా. రైట్. ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ దేర్
ప్రోగెసి అని చెప్పి ప్రోగెనియన్ వచ్చి వచ్చిందంటే ఎస్సీ పిల్లగాడు, కాకపోతే ఇక్కడ క్రిస్టియానిటీ తీసుకోవడం వల్ల తను అట్లా ముస్లిమిజం తీసుకోవడం వల్ల తను అట్లా బీసీసీకి కన్వర్ట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. సరే, ఇది మీరు అక్కడ డీటెయిల్స్ ఎట్లా కనపడతాయి అట్లా కనపడతాయి. దాని క్యాస్ట్ కి సంబంధించి క్యాస్ట్ ని బట్టి మీరు పేమెంట్ చేయాలన్నమాట అక్కడ. సో మీరే సెలెక్ట్ చేసుకొని టైప్ చేయడం కాదు, మీకు ఆటోమేటిక్ గా మీరు ఓసీబీసీ కిందకి వచ్చినట్లయితే మీకు 1200, ఎస్సీ ఎస్టీ కిందకి వచ్చినట్లయితే మీకు 600 ఉంటుంది. ప్రొసీడ్ టు పే అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు పేమెంట్ దగ్గర తీసుకెళ్తుంది మిమ్మల్ని. అక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవ్వచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ కానీ చేయొచ్చు, లేదా యూపీఐ ఐడీస్ అంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యాప్ లాంటివి మీరు యూజ్ చేసుకొని ఈ పేమెంట్ ఏదైతే ఉందో బిల్ డెస్క్ ద్వారా అనమాట మీరు పేమెంట్ చేసేస్తారు. అక్కడ పేమెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కరెక్ట్ గా అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ పేమెంట్ ఇన్వాయిస్ అనేది కూడా ఒకసారి వచ్చి చూసుకోండి. పేమెంట్ ఇన్వాయిస్ ఆల్రెడీ ఇక్కడ పేమెంట్ దగ్గర డన్ అని చెప్పి గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇందాక పెండింగ్ అని కనపడేది ఇక్కడ పేమెంట్ డన్ అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు పేమెంట్ కూడా అయిపోయినట్టు. కావాలంటే మీరు పేమెంట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయండి. ఇగో ఇక్కడ పేమెంట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ పేమెంట్ చేశారు, ఎంత చేశారు అనేది కనపడుతుంది. ఇక్కడ వ్యూ అని కొట్టండి. వ్యూ మీద కొడితే మీకు ప్రింట్అవుట్ కూడా వస్తుంది. ఆ వ్యూ మీద కొట్టారనుకోండి, కొడితే మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ పలానా డేట్ రోజున 20/7/2026 కట్టాడు, సక్సెస్ 600 కట్టాడు అంటాడు. మీరు ప్రింట్ కొట్టండి. ప్రింట్ కొడితే అది ప్రింట్ అయిపోద్ది అనమాట. మీకు ఇదంతా ప్రింట్ వస్తుంది. సేవ్ చేసుకోండి. ప్రింట్ అంటే ఏంది, పీడిఎఫ్ వస్తుంది, సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ డన్ అయిపోయిన తర్వాత ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని కనపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవడానికి వెళ్ళాలి. ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇది నెక్స్ట్ స్టేజ్. సో దీంట్లో మళ్ళీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అందులో అప్లోడ్ చేసుకోవాలి. అవన్నీ కూడా డీటెయిల్స్ కనపడతా ఉంటాయి మీకు. వన్స్ అది కూడా పూర్తి స్థాయిలో నాకు ఇక్కడ దొరికిన తర్వాత మీకు చెప్తాను. సో బట్ నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకి ఇప్పుడు రిలేట్ చేసుకోవచ్చు. పేమెంట్ ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు అర్థం అవుతా ఉండొచ్చు. స్టడీ సర్టిఫికేట్స్ కనుక ఇవన్నీ మనం అక్కడ ఫిల్ చేసేటప్పుడు ఎనేబుల్ చేసి ఓకే అని కొట్టిన తర్వాతనే మనం ముందరకు వెళ్తాం అనమాట. ఇది. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకా స్టార్టే కాలేదు కదా సార్ అని అంటారు. అందుకనే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది నేను తర్వాత సెషన్ లో చెప్తాను. ఇది క్యాప్ రిజిస్ట్రేషన్ లోనే ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్. కొత్తగా మారింది కదా, సో మారిన దాంట్లో ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో తర్వాత చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు డూ ద రిజిస్ట్రేషన్, క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్. దాని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఎట్లా ఫిల్ చేయాలి, దాంట్లో కూడా మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, అకాడమిక్ డీటెయిల్స్ ఉంటుంది, ప్రీవ్యూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ ఎట్లా కట్టాలి, 600 to 200 ఎట్లా కట్టాలి ఏందనే దగ్గర చూపించాను. సో దాట్స్ ఇట్. ఇప్పుడు మనం ప్రజెంట్ చేయాల్సింది ఇంతవరకు. మధ్యలో ఏంది, మీకు స్టడీ సర్టిఫికేట్స్ కనుక అన్ని ఒకవేళ మీరు పిక్చర్స్ కనుక తీసుకొని ఉంటే మాత్రం తప్పనిసరిగా దాన్ని మీరు ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయండి. డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయిద్దండి. ఈ రోజు 20, ఈ రోజే మనకి ఏపీకి క్యాప్ అని ఇవన్నీ కూడా ఓపెన్ అయినాయి. ఇంకా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది మనకి 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 22nd నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. సో ప్రజెంట్ మాత్రం మనకి క్యాప్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు మాత్రం ఓపెన్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓపెన్ అయినప్పుడు అది కూడా చెప్తాను 22వ తారీఖున. సో 22వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతే అక్కడి నుంచి ఇక మీరు అన్ని కూడా సర్టిఫికేట్స్ అందులో అప్లోడ్ చేసిన తర్వాత అదంతా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదంతా కూడా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని ఒకసారి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ కాబోతుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ కమెంట్, డూ ఆస్క్ క్వశ్చన్స్. అండ్ ఎవరికైతే ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ కి కమెంట్ బాక్స్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఎవరికైతే ఆన్సర్ తెలుసు మీరు రిప్లై ఇవ్వండి. ఒకరు కూడా హెల్ప్ చేసుకున్నట్టుగా ఉంటుంది. నేను కూడా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది సార్. కన్జంప్షన్ ఈజ్ ఎక్సీడ్స్ ద లిమిటెడ్ అని వస్తుంది సార్. అచ్చా, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదా అంటే దీనికి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ని ఇంకా గవర్నమెంట్ ప్రాపర్ గా మనకి చెప్పాలి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇంటర్నల్ గా ఉన్న అంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తేనే అంటే రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే మీకు ఎలిజిబుల్ అని రావచ్చు. ఓకేనా? అంటే ఇప్పటిదాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చేయించుకోలేదు కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక పెట్టిన తర్వాత ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అనేది ఉన్నది కాస్త నెక్స్ట్ మీకు ఎలిజిబుల్ అని వస్తుంది. ఎలిజిబుల్ అని రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అవ్వాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మన మీరు 2.5 లక్షల కంటే తక్కువ పెట్టారనుకోండి, పెడితే మీరు ఎలిజిబుల్ అని వస్తుంది. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి దానికి.
సార్ 29 years old ప్లీజ్ ఎడిట్ చేయొచ్చా? 29 years old అని ఎడిట్ చేయొచ్చానా? సార్ రిజిస్ట్రేషన్ లో స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ లో అన్నమయ్య డిస్టిక్ బదులు కడప డిస్టిక్ అని ఉంది, ఎనీ ప్రాబ్లం? సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ లో స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ లో అదేంటి మరి, మీరు అక్కడ చేంజ్ చేసుకోవడానికి కనపడలేదండి? స్టడీ సర్టిఫికేట్ దాంట్లో మీరే కదా రాయాల్సింది. అక్కడ ఏమైనా తప్పులు రాయొద్దండి. మీరు మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ మీరు బాధపడడం తప్ప అక్కడ ఏం లేదు. సో కాబట్టి రాసేటప్పుడే తప్పు రాసుకోకుండా కరెక్ట్ గా చెక్ చేసుకొని రాయండి అమ్మా. ప్రాబ్లం అయితే ఏముండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు కాబట్టి ఏదైనా ఉన్నా కొద్ది గొప్ప చేంజెస్ నో ప్రాబ్లం. బట్ అసలే స్టడీ సర్టిఫికేట్ లేకపోవడం ఆ విధంగా అయితే ఉండదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ.